హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్. నేను సంపూర్ణ. ఈ రోజు నేను మీకు మొక్కలు గుబ్బురుగా పచ్చగా ఎదిగి చక్కగా చాలా పువ్వులు పూయాలంటే మనం ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇస్తుండాలి అది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఎవరైనా ఛానల్ ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు, ఆకుకూర విత్తనాలు, పూల మొక్కల విత్తనాలు అన్ని కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి. మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి వాట్సాప్ మెసేజ్ మాత్రమే చేయండి. మీరు మెసేజ్ చేస్తే నేను మీకు సీడ్స్ కేటలాగ్ పంపిస్తాను. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు, లేదా shresthagarden.in వెబ్సైట్ లో మీరు డైరెక్ట్ గా చెక్ చేసి కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. చూసారా మందారాలు ఎంత బాగా పూస్తున్నాయో, మంచి సైజు, పెద్ద సైజు. నెక్స్ట్ కలర్ కూడా అండి, చూడండి మీరు గమనించి చూస్తే కలర్ కూడా చాలా బాగా మంచి కలర్ఫుల్ గా వస్తున్నాయి. మరి పువ్వులు కూడా ఎక్కువ పువ్వులు పూస్తా ఉన్నాయి అనమాట. ఇట్లా మనము ఓన్లీ ఫర్టిలైజర్స్ ఒక్కటే ఇవ్వడం వల్ల ఎంత మంచిగా పువ్వులు పూస్తాయంటే అది రాంగ్ అండి. కంపల్సరిగా వాటికి కొన్ని కేరింగ్ టిప్స్ అనేటివి ఉంటాయి. మనం కంపల్సరిగా నేను మీకు వీడియోస్ లో షేర్ చేస్తూ ఉంటాను. మరి మీరు వాటిని పాటిస్తూ మంచిగా ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల అయితే ఇట్లా మంచిగా పూలు అయితే పూస్తాయి మన గార్డెన్ లో. ఈ కేరింగ్ టిప్స్ లలో ముఖ్యమైనది ఏంటి అంటే పెస్ట్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఈ మందార మొక్కలకి అయితే మిల్లీ బగ్స్ జిడ్డులాగా పట్టుకుంటాయి. వాటిని మనం రాకుండానే నివారించుకోవాలి ముందే. మరి ఎట్లా అంటే మంచి ఆర్గానిక్ స్ప్రేస్ చాలా ఉన్నాయండి మన ఛానల్లో, ఒకసారి చెక్ చేయండి. ఆర్గానిక్ మనము పెస్టిసైడ్స్ అనేటి స్ప్రే చేస్తూ ఉంటే తరచుగా మన గార్డెన్ లో పెస్ట్ ఉన్నా లేకపోయినా కంపల్సరిగా ఈ వీక్లీ వన్స్ మనం చేసినాం అనుకోండి, ఆ పెస్ట్ అనేది రాకుండా ఉంటది. ఇంత మంచిగా పూలు అయితే పూస్తాయి. లేకపోతే మీరు ఎన్ని ఫర్టిలైజర్స్ ఇచ్చినా, ఎంత జాగ్రత్తగా మొక్కను చూసుకున్నా కూడా మరి పెస్ట్ అనేది ఉంటే మాత్రం ఆ లోపలనే మొగ్గలన్నీ కూడా పాడైపోతాయి. మరి ఆ స్టెమ్ రసం పీల్చే పురుగులు ఉంటాయి. మన ఆ మొక్క మొత్తం చనిపోయే వరకు కూడా కొన్నిసార్లు అర్థం కాదు, అలాంటి పురుగులు ఉంటాయన్నమాట. మనం ఎప్పటికప్పుడు మొక్కను గమనిస్తూ వీక్లీ వన్స్ మనం కంపల్సరీగా పెస్టిసైడ్స్ అనేవి ఆర్గానిక్ గా స్ప్రే చేయాలి. ఇంకొక ఇంపార్టెంట్ కేరింగ్ టిప్ ఏంటంటే వాటరింగ్ ఏంటండి, నార్మల్ గా వాటర్ చేస్తూనే ఉంటాం కదా గార్డెన్ లో అని మీరు అనుకోవచ్చు. కానీ మొక్కకు కావాల్సినన్ని నీళ్లు కరెక్ట్ గా టైంకి అందించడం అనేది చాలా ఇంపార్టెంట్. మొక్కకు అవసరం లేకున్నా కూడా, అంటే మట్టి తడిగా ఉన్నా కూడా మనం కొన్నిసార్లు పోసేస్తే ఒక పని అయిపోతుందిలే అని చెప్పి వాటరింగ్ చేసేస్తుంటారు. అట్లా చేయడం వల్ల మరి మొక్క ఇక వేర్లకు రూట్ రాట్ వచ్చే సమస్య ఉంటది. వేర్లు కుళ్ళిపోయి ఆ మొగ్గలు అనేటి పండుబారిపై రాలిపోతూ ఉంటాయి. ఎందుకు ఈ సమస్య వస్తుంది, మొగ్గలు ఎందుకు రాలిపోతున్నాయి, పడిపోతున్నాయి, పువ్వులుగా విచ్చుకుంటలేవని చెప్పి చాలా మంది అడుగుతూ ఉంటారు. వాటికి ఈ సమస్యలు ఉంటాయి. ఓవర్ వాటరింగ్ అనేది ఒక సమస్య. మరి అలాగే లెస్ వాటరింగ్, మనము మొక్కకు తగినన్ని వాటర్ సమయానికి ఇవ్వకపోవడం వల్ల కూడా మొక్క మరి వడలిపోతుంది. ఈ మొగ్గలు అనేటి రాలిపోయే అవకాశం ఉంటది. మరి ఇది మనం కరెక్ట్ గా చూసుకొని టైంకి ప్రాపర్ గా వాటరింగ్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన మొక్క గుబ్బురుగా పెరిగి పచ్చగా ఉండాలి, ఎక్కువ కొమ్మలు పెట్టి ఎక్కువ పువ్వులు రావాలంటే మాత్రం తప్పకుండా టిప్స్ అనేటివి ప్రూవ్ చేస్తూ ఉండాలి. అయితే ఎప్పుడైతే ఇట్లా డెడ్ హెడ్డింగ్స్ కూడా ఉంటాయి, ఇట్లా పువ్వులు పూస్తాయి కదండి, పువ్వులు పూసి అయిపోయిన తర్వాత అంటే వాటిని మళ్ళీ మొత్తం రాలిపోయి అవే పడిపోతాయిలే అని మనం అట్లనే వదిలేయకుండా ఏదైతే పువ్వు పూసిందో అక్కడి నుండి ఒక కిందికి ఒక 2-3 ఆకుల వరకు మనం కింద నుండి కట్ చేసేయాలి. అట్లా మనం కట్ చేయడం వల్ల లైట్ ప్రూనింగ్ అనమాట అది. అట్లా లైట్ ప్రూనింగ్ చేయడం వల్ల మనకు అక్కడ నుండి మళ్ళీ కొత్త బ్రాంచెస్ అనేటివి వస్తాయి. ఒక్క దగ్గర మీరు కట్ చేస్తే అక్కడ నుండి 2 బ్రాంచెస్ వస్తాయి. చక్కగా మళ్ళీ ఆ 2 కొమ్మలకి కూడా పువ్వులు పూస్తాయి. ఇట్లా మనకు ఎక్కువ పువ్వులు తీసుకోవడానికి అవకాశం ఉంటది అనమాట. అందుకని మనం లైట్ ప్రూనింగ్ చేస్తూ ఉండాలి మొక్కకు. మరి ఎప్పుడు వరకు చేయొచ్చు, ఎప్పుడు చేయొచ్చు ఈ లైట్ ప్రూనింగ్ అని చాలా మందికి డౌట్ ఉంటది. లైట్ ప్రూనింగ్ అనేది మొత్తం ఇయర్ అంతా కూడా చేయొచ్చు అండి. ఎప్పుడంటే అప్పుడు మనము పువ్వులు పూసి అయిపోయిన తర్వాత మనం కొమ్మలు అనేటి లైట్ గా ప్రూన్ చేయొచ్చు. హార్డ్ ప్రూనింగ్ అనేది చేయడానికి కొన్ని సమయాలు ఉంటాయి. ఆ సమయాలలో మాత్రమే చేయొచ్చు. మీరు కావాలంటే మీ మొక్క ఏదైనా ఇట్లా అంటే పువ్వులు పూయకుండా అట్లా ఉండిపోతుంది, కొమ్మలు ఎక్కువ లేవు అనుకునే కొమ్మలకి ఒకవేళ మీరు హార్డ్ గా ప్రూనింగ్ చేయాలనుకుంటే మాత్రం ఈ ఫస్ట్ 1-2 వీక్స్ లా చేసేయండి. మీరు ఇప్పుడు అక్టోబర్ 15 లోపు మీరు ఈ ప్రూనింగ్ అనేది చేసేస్తే మీకు ఇంకా చక్కగా మరి కొమ్మలు వచ్చేసి మనకి రాబోయే చలికాలం అంతా కూడా చక్కగా పూలు అనేటివి చూస్తాయండి. మరి ఇంకా
ఇంకా ఎవరైనా రిపోర్ట్ చేసుకోవాలనుకుంటే మొక్కల్ని మీరు త్వరగా ఈ ఫస్ట్ వీక్ లోనే చేయడమే చాలా బెస్ట్ అని చెప్తాను. ఇంకా తప్పితే సెకండ్ వీక్ లోపు మీరు చేసేయండి. ఎందుకంటే ఆ వెదర్ అనేది చేంజ్ అవుతూ ఉంటది. వర్షాకాలమే చాలా బెస్ట్ టైం అన్నమాట హార్డ్ ప్రూనింగ్ కి. మళ్ళీ మనం రిపోర్టింగ్ చేసుకోవడానికి రూట్ ప్రూనింగ్ కూడా మనము ఇప్పుడు చేసుకోవచ్చు. ఏదైనా పాట్ల రూట్స్ అనేటి బాగా ఫుల్ అయిపోయి ఉండి మొక్క అట్లనే ఉండిపోతుంది, ఇంకా ఎక్కువ పెరగకుండా రూట్స్ కి ప్లేస్ లేదు అన్న మొక్కలకి కూడా మనము రూట్ ప్రూనింగ్ కూడా కంపల్సరీగా ఈ టైం అయితే మీరు ఈ ఫస్ట్ వీక్ లోనే చేసేయడం చాలా బెస్ట్ అండి. ఈ కొన్ని ఇంపార్టెంట్ పనులు మీరు ఈ వీక్ లో చేయడం అనేది అక్టోబర్ మాసంలో చాలా మంచిది. నెక్స్ట్ ఫర్టిలైజర్స్ విషయానికి వస్తే మనమైతే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనము ఇప్పుడంతా వర్షాకాలం ఉండే కదండి, మొన్నటి వరకు చాలా అంటే భయం ఉంటది. మొక్కలకి పైనే మనం ఫర్టిలైజర్ ఇచ్చేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, వర్షంతో పాటు వెళ్ళిపోతుంది. ఇంకొకటి ఏంటంటే మరి ఎక్కువ తడి ఉన్నప్పుడు ఫర్టిలైజర్ కూడా ఇవ్వాలా ఇవ్వద్దా అని ఒక డౌట్ ఉంటది. కానీ ఇప్పుడైతే మనకు వచ్చేదైతే చలికాలం కాబట్టి చక్కగా ఫర్టిలైజర్స్ అనేది టైంకి ఇంకా ప్రాపర్ గా మనం ఇవ్వచ్చు. ఇప్పుడైతే మరి చక్కగా పూలు కూడా చాలా బాగా పూస్తాయండి చలికాలం అంతా కూడా. మరి ఈ రోజు నేను చూపించబోయే ఫర్టిలైజర్ ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపించేస్తాను. ఇక్కడ చూడండి, నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. నార్మల్ వాటర్, మన ట్యాప్ వాటరే, మనం మొక్కలకి ఏవైతే ఇస్తామో అవే వాటర్. దానిలోకి నేను ఇక్కడ 1 స్పూన్ ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నాను. చూడండి, ఎప్సమ్ సాల్ట్ అనేది కంప్లీట్ గా ఆర్గానిక్, మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది. అయితే మరి చక్కగా మొక్కలకి కావాల్సినటువంటిది అనమాట ఈ మెగ్నీషియం అనేది కూడా, ఈ సల్ఫర్ అనేది కూడా. మరి చాలా బాగా గ్రీన్ గా బుష్గా పెరుగుతాయి మొక్కలు చక్కగా. మరి ఈ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల గ్రీన్ గా ఉంటాయి. అదే గాక పువ్వులు కూడా చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇట్లా మనం మొక్కలకి డైరెక్ట్ గా ఇచ్చేయడమే. వాటర్ లో కూడా చాలా బాగా కరిగిపోతుంది. మనం ఇట్లా వేయగానే మనకు సాల్ట్ ఎట్లయితే కరిగిపోతుందో నీళ్ళల్లో, అదే విధంగా కరిగిపోతుంది. ఇట్లా మనం డైరెక్ట్ గా మట్టిలో ఇయ్యొచ్చు. నెక్స్ట్ స్ప్రే అనేది కంపల్సరీగా మనము మొక్కలకి చేస్తూ ఉండాలి. ఎవ్రీ 10 days కి ఒకసారి మనము ఈ విధంగా మొక్కల పైన స్ప్రే చేయొచ్చు, మట్టిలో కూడా మనం ఇవ్వచ్చు. చూడండి, 1 లీటర్ వాటర్ తీసుకున్నాను. మళ్ళీ సేమ్ 1 స్పూను మాత్రమే నేను ఇక్కడ ఈ వాటర్ లకి వేస్తున్నాను. వేసేసి చక్కగా బాగా కలిపేసేయాలి. జస్ట్ ఇట్లా మనం తిప్పుతుంటుండగానే కరిగిపోతుంది చాలా ఈజీగా. మరి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా బెస్ట్ ఫర్టిలైజర్. మరి అంటే కొంచెం మందికి టైం ఉండక వీలుగాక అసలు చేసుకోరు, ఫర్టిలైజర్స్ తయారు చేయరు. మనం ఆర్గానిక్, నేను లాస్ట్ వీడియోలో మీకు చూపించినాను, బీట్రూట్ ఫర్టిలైజర్ చాలా బాగా మనకి ఎప్సమ్ సాల్ట్ వర్క్ చేసేటటువంటి విధంగా బీట్రూట్ ఫర్టిలైజర్ పనిచేస్తుంది అని చెప్పి. మనకు అట్లా టైం కుదరని వాళ్లకు ఎప్సమ్ సాల్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఈ ఫర్టిలైజర్ అనేది మనకు అందుబాటులో ఉండడం వల్ల చాలా ఈజీగా కదా, సింపుల్ గా నీళ్ళలో ఇట్లా కలిపేయడమే, మొక్క మొదట్లో ఇచ్చేయడము, మొక్క మొత్తం కూడా ఇట్లా స్ప్రే చేయడం చాలా బాగా. మరి ఆకుల ద్వారా మంచిగా ఈ ఫర్టిలైజర్ ని గ్రహించుకుంటది మొక్క, గ్రహించుకొని చక్కగా గ్రీన్ గా పెరిగి గుబ్బురుగా వస్తుంది. నెక్స్ట్ మనకు పువ్వులు కూడా చాలా బాగా పూస్తదండి. ఈ ఎప్సమ్ సాల్ట్ ఫర్టిలైజర్ కావాలంటే మన స్టోర్ లో కూడా ఉందండి, ఒకసారి చెక్ చేయండి. ఈ ఫర్టిలైజర్ ని ప్రతి 10 రోజులకు ఒకసారి మనం మొక్క మొదట్లో ఇవ్వచ్చు, మొక్క అంతా కూడా స్ప్రే చేయొచ్చు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఇన్ఫర్మేటివ్ ఉందనుకుంటున్నా. నచ్చితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.